నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఆయనను స్తుతించడానికి ఒక రీజన్ అక్కర్లేదు నాన్న. నీకు ఈ రోజు జీవం ఇచ్చి నిన్ను మరలా సజీవంగా లేపారు. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోయి నిద్రలోనికి వెళ్ళిపోకుండా మరి ఒక దినం చూపించడానికి నన్ను లేపి అదిగో సజీవంగా ఇంకా ఉంచినందుకు ఒక్క మాట ఆయనకు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పలేమా? ఒకరితో ఒకరు ఈ మాట చెప్పడం ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటండి? దేవుని స్తుతించమని అర్థమా? మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అభ్యంతర పడకూడదని ఈ మాటలు చెప్పుచున్నాను. చెప్పండి. మీరు అభ్యంతరం పడకూడదని ఈ మాటలు చెప్పుచున్నాను. హల్లెలూయా. అందరం చెప్తాం. మీరు అభ్యంతర పడకూడదు. మీరు అభ్యంతర పడకూడదని ఈ మాటలే చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఆయన అక్కడున్న ఆ రోజు ఆ శిష్యులకి మాత్రమే కాదు, ప్రభు అందరికీ కూడా మన జీవితంలో మనం అభ్యంతరపడి, సందేహపడి, అనుమానపడి ఇలా ఎక్కడ ఆగకూడదని ప్రభు ముందు అన్ని కూడా చెప్తూ ఉంటారు. ఆమేన్. ఒక్కసారి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామా? మహోన్నతురాలు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఒక స్థితి చేయవారుగా కాకుండా తండ్రి అంతరంగంలో నుండి ప్రభు యేసయ్యా అయ్యా మీరు మమ్మల్ని రూపొందించిన తండ్రి ఆయన యేసయ్యా ఆ ప్రణాళిక ఆ ఉద్దేశమును బట్టి తండ్రి యేసయ్యా నిరంతరము మా హృదయములో నుండి మా ఉదరములో నుండి తండ్రి నాయన నీకు స్తుతి స్తోత్రములు చెల్లించే కృపను అనుదినము మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. తండ్రి మరొక్క దినము తండ్రి నాయన యేసయ్యా ప్రభు యేసయ్యా అయ్యా తండ్రి మా కుటుంబాలకు తండ్రి మీరు పోసిన ఆయుష్ను బట్టి మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, మా శరీరము తండ్రి నన్ను సజీవ యాగముగా అయ్యా మా కళ్ళను, మా నోటిని, మా యొక్క చెవులను, మా రెండు చేతులను, మా రెండు కాళ్ళను ప్రతి అవయవమును తండ్రి నాయన యేసయ్యా ప్రభువా నీకు తండ్రి పూర్తిగా సమర్పించుకుంటే మా ఆత్మలు తండ్రి నాయన పరిశుద్ధాత్మతో ఐక్యమై తండ్రి నాయన మీరు చెప్పినవి మాత్రమే చూచుటకు చేయుటకు తండ్రి అయ్యా ప్రభువా యేసయ్యా చేయుటకు తండ్రి నీ కృపనిచ్చేది వాళ్ళు వందనాలు. తప్పిపోయిన ప్రతి గొర్రెని ఎరగొట్టి పెంచుకున్న వాడవు తండ్రి. ప్రతి గొర్రెని యొక్క రక్తము చేత శుద్ధీకరించి వాడవు తండ్రి. ఈ దినమ మేము శుద్ధీకరించబడటకు తండ్రి అయ్యా ప్రభువా యేసయ్యా ప్రతి దోషము నుంచి మమ్మల్ని తప్పించుటకు తండ్రి అయ్యా ప్రభు మీరు జరిగించవలసిన కార్యం మా ద్వారా తండ్రి జరిగించబడటకు తండ్రి అయ్యా మరొక దినం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత ఆశ్రయ చెల్లించుకుంటున్నాం. అను దినము ఉదయ కాలంలో తండ్రి మీ కృపను బట్టి స్థుతి చెల్లించే దావీదు తండ్రి నాయన యేసయ్యా ప్రభువా ఆ యొక్క క్రమంలో తండ్రి మేము కూడా తండ్రి నిరంతరం నీ సన్నిధిని చేరి ప్రభు యేసయ్యా నేను స్థుతించే వారిని కానీ, నేను గణపరిచే వారిని కానీ, నేను మహింపరిచే వారు కానీ రోషము గల తండ్రికి నాయన ప్రభు సమర్పణ కొరకు తండ్రి అనుదినము సిద్ధపడు వారము తండ్రి యేసయ్యా మీరు కృప చూపి ఇచ్చిన ఈ జనమును బట్టి వందనాలు స్థుతిస్తూ తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడి తండ్రి నాయన అయ్యా నీలో ఇంకను పూర్తిగా తండ్రి నాయన యేసయ్యా రిఫైన్ అవుటకు ఈ కృపను గ్రహించిన దేవా నీకే వేలాది కోట్లాది కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసయ్యా అతి పరిశుద్ధ నామమునకి కృతజ్ఞత అయ్యా స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థించుకుందుకుని నా తండ్రి రండి వెళ్దాం యోహాను సువార్త 16వ అధ్యాయం. చూడండి, అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు ప్రయర్ ఇంటిమేషన్ గా ఇస్తున్నారట. మన జీవితంలో కూడా మనం వెళ్తున్న ప్రయాణంలో మనం ఎక్కడ సందేహపడకూడదని, అభ్యంతర పడకూడదని, ఆటంకపడకూడదని
ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనం ముందుకు కదలాలని ప్రభు అనేక కార్యములను ప్రేయర్గా మనకి చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. వాటిని మనం వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు, వెంటనే మనకి అర్థం కాకపోవచ్చు, కానీ అవి జరుగుతున్న సమయం మనకు గ్రహింపులోకి వస్తుంది. జరుగుతున్న సమయం చెప్పబడిన మాటలు జ్ఞాపకానికి రావచ్చు. ఎప్పుడు అడుగుతూ ఉండాలి ప్రభువుని, అయ్యా మీ మాటలు మాకు గ్రహింపులోనికి రావాలయ్యా అని. ఆమేన్. ఇంకా చూడండి, ఈ మాటలు ఎందుకు ముఖ్యంగా చెప్తున్నారట? వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మనం ఈ సమాజ మందిరంలో నుంచి ఎందుకు వెలివేస్తారు అనే పాయింట్ నిన్న మనం కొంచెం ధ్యానించుకున్నాం. అంతేకాదు చూడండి, అలా చదువుకుంటూ వస్తే 5వ వచనం దాకా చూడండి. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. 4వ వచనం. అవి జరుగు కాలం వచ్చినప్పుడు, ఏవి? ఇలా మిమ్మల్ని సమాజ మందిరంలోంచి వెలివేయి సమయం వచ్చినప్పుడు, అవి జరుగుతున్న కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ముందుగానే ఈ విషయాలను చెప్పడానికి గల కారణం, అవి జరుగు కాలం వచ్చినప్పుడు డినై చేయకుండా, నాకు తెలీదు, నాకు పట్టలేదు, ఇలాంటివి కాకుండా ముందు నువ్వు విన్నావు గనుక ఆ మాటల్ని బట్టి నువ్వు చెప్తావు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ఏమని? నాకు ముందు వినపడింది, నేను ముందు ఈ మాటలు విన్నాను అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావట. హల్లెలూయా. హల్లెలూయా. చేద్దాం ఒకసారి. నువ్వు అభ్యంతర పడడం దేనికి? అయ్యో నాకెందుకు ఇలా జరుగుతుంది? సమాజ మందిరంలో నుంచి వెళ్ళగొడుతున్నప్పుడు లేదా వ్యతిరేకతలు ఎక్కువవుతున్నప్పుడు అనిపించచ్చు, నాకెందుకు ఇలా అవుతుంది, నేను ఏం చేశాను అని కదా. కానీ ఇక్కడ ప్రభు క్లియర్ గా చెప్తున్నారు, నేను ముందే చెప్తున్నాను మీకు ఇలా జరగబోతుంది. అప్పుడు ఆటంకపడద్దు. ఎందుకు? మనుషుల్ని చూసి ఆటంకపడే అవకాశాలు ఉండకపోలేదు. మనుషుల్ని చూసి మనుషుల్ని సంతోషపెట్టడానికి కదిలిన ఆ కదలికలు వేరు కదా. అవి జ్ఞాపకం వచ్చాయనుకోండి, ఆటోమేటిక్ గా మిస్గైడ్ అవుతాం. అందుకే ప్రభు చెప్తున్నారు ముందే, ఇవి జరుగుతున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను మీతో ఆల్రెడీ చెప్పానని. ఇంకా చూడండి, నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. అర్థం ఏంటి? నేను వెళ్ళిపోయాక ఇవన్నీ జరుగుతాయి. ఎంతవరకు? నేను మళ్ళీ వచ్చేంత వరకు.
ఎప్పుడొస్తావు? కడవరి వానాకాలం కొరకు వేడుకునండి, కనిపెట్టుకుని ఉండండి. ఇంకా 5వ వచనం, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు. కానీ అంటే ఏంటి? నేను ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాననే విషయాలు, నెక్స్ట్ ఏం జరుగుతాయనే విషయాలు మీరు అడగట్లేదు, కానీ నేను చెప్తున్నాను. హల్లెలూయా. గ్రహించండి, గ్రహించండి. ఇదిగో ఎప్పుడు కూడా ప్రభు స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒక మాట చదువుదాం రండి. ఇర్మియా 33:3 చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. మొరపెడుతున్న సమయం మనం కావాలన్న సంగతులు ఆయన చెప్పరట, ఆయన గూఢమైన సంగతులు చెప్తారట. ఆమేన్. నువ్వు మొరపెట్టడానికి సిద్ధపడు, దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడు. గ్రహింపలేని గూఢమైన సంగతులు అని చెప్పడానికి రెడీగా ఉంటారు. ఆమేన్. ఆమేన్. హలో, మొరపెట్టకపోతే ఎలా మొరపెట్టించాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నారు చూడండి, నేను మీతోనే ఉన్నాను కనుక ఈ సంగతులు మీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. దేనికి? నేను మీతో ఇక ఉండను. మీతో ఉండని సమయం వారు ఇలా మీ పట్ల చేస్తారు. ఆ టైం మీరు అభ్యంతరపడద్దు, సందేహపడద్దు, విసుగద్దు, వెనక్కి వెళ్ళొద్దు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోనండి, నేను ఆల్రెడీ చెప్పానని. ఒక్కొక్క విశ్వాసి యొక్క జీవితం ఇలాగే ఉంటుందండి. ప్రభు మనతో జరగబోతున్నవి చెప్తారు. దేనికి తెలుసా? అవి జరుగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకొని ఆయన మహింపరచడానికి. ప్రవచన సారం యేసయ్యా. ఆయన అడుగు పెడుతున్న ప్రతి ఏరియాలో గూఢమైన సంగతులు వెలికి వస్తాయి. చెప్పండి, ఆయన అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో, అంటే ప్రతి ఏరియాలో ఆయన గూఢమైన సంగతులను బయటికి తీస్తారు. హల్లెలూయా. క్లెయిమ్ చేసుకోండి, మీ ఒక్కొక్కరి జీవితంలో క్లెయిమ్ చేసుకోండి. ఈరోజు ఏ కారణాల చేత నువ్వు అయ్యావో, ఈరోజు ఏ కారణాల చేత నువ్వు మొరపెడుతున్నావో, అమ్మా నీ మొర అంత డీప్ కాకపోవచ్చు, కానీ నీ మొరని బట్టి ఆయన కదిలి వచ్చినప్పుడు నీకు డీపెస్ట్ థింగ్స్ ని ఆయన బయలుపరుస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆ డీపెస్ట్ థింగ్స్ ఖచ్చితంగా ఎలా ఉంటాయంటే, అవి శ్రేష్టమైన వెండి బంగారముల వలె అంతకంటే శ్రేష్టంగా ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ థింగ్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళకి శ్రమ. నేను
నేను అనుకున్నది ప్రభు చెప్పాలనుకునే వాళ్ళకి శ్రమ. ఆయనతో ఉండే జీవితం చాలా పూల బాట మీద ఉంటది అనేది అలా అనుకునేది శ్రమ. ఎందుకంటే అవన్నీ అలా ఉండవు, అలా జరగవు. ఒక మాటలో చెప్పాలంటే అలా వర్కౌట్ అవ్వవు. సమాజ మందిరానికి ఎందుకు వెళ్తారండి? వాక్యం కోసం కాదా? అడగండి పక్క వారిని. సమాజ మందిరానికి ఎందుకు వెళ్తారండి? వాక్యం కోసం కాదా అని. సమాజ మందిరానికి ఎందుకు వెళ్తారండి? వాక్యం కోసం కాదా? అడగండి. అందరూ మ్యూట్ తీయండి. మ్యూట్ తీసి సమాజ మందిరానికి ఎందుకు వెళ్తారండి? వాక్యం కోసం కాదా? వాక్యం కోసమే కదా. కానీ అదే వాక్యాన్ని ప్రచారం చేసుకుని నువ్వు నిలబెడుతున్న సమయం, అదే సమాజ మందిరం చేర్చుకోవాల్సిన వారే నేను వెలివేస్తారు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని గొర్రెల వల్ల పంపిస్తున్నానని. అప్పుడు చెప్పండి, ఆ గొర్రెలను ఐడెంటిఫై చేసిన తోడేళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? గొర్రెల్ని తోడేళ్ళు యాక్సెప్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తాయా అండి? ఖచ్చితంగా చేస్తాయి. ఇది గుర్తుపట్టాలా, ఇది గుర్తుపట్టాలా. అక్కడ టెన్షన్ పడమని కాదు, అక్కడ అభ్యంతరం పడమని కాదు. జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు నువ్వు మహిమపరచకుండా ఉండలేవు. నువ్వు మహిమపరిచినప్పుడు, నువ్వు స్తుతించినప్పుడు ఆయన అక్కడ నీ కోసం ఇంకా బలంగా కదులుతారు. ఆమేన్. ఆయన మహిమను కనపరిచే సమయం నాన్న అది. నువ్వు ఎంత ప్రెషర్ గుండా వెళ్తావో అంత మొర పెడతావు. నువ్వు ఎంత మొర పెడతావో అంత గూఢమైన సంగతులు నీకు ఆయన తెలియజేస్తారు. హల్లెలూయా. అందుకే నీకున్న పరిస్థితుల్ని చూసుకొని కృంగిపోతున్నావే, ఈ రోజు నుండి కృంగిపోకు. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అలసిపోయినట్టుగా సందేహపడుతూ అభ్యంతరపడుతూ కదులుతున్నావు కదా, ఇక సందేహపడకు. నీలో బలం లేదేమో, కానీ నీలో నింపబడిన బలం ఆయన యొద్ద నుండి వచ్చిన బలం. ఈ కప్ ఎందుకు కావాలి? ఆయన నింపడానికి కావాలి. ఆల్రెడీ ఏదో దాంతో నింపబడిన వెజల్ అయితే అన్ని కడిగి మళ్ళా ఖాళీగా ఆయన సన్నిధికి రావడానికి డిలే అవుతుంది. ప్రతిదినం కడగబడి ఆయన సన్నిధిలోనికి చేరుతున్న ప్రతి సమయం. ఈరోజు నమ్ము, నీకు మొరపెట్టడానికి ఒక కారణం ఉంది అంటే అది నేను దేవునికి దగ్గర చేస్తుంది నాన్న. ఇలా చెప్దాం, నా మొర చెప్దాం, నా మొర నా దేవునికి దగ్గరగా చేయునుగాక. హల్లెలూయా. నువ్వు నమ్ము, ఈ మాట నువ్వు పలుకుతున్నప్పుడే నువ్వు మొరపెట్టడానికి ఉన్న కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ఎదుట, నీ దేవుని ఎదుట ఓడిపోయాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ముందుగానే కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఎందుకు తెలియజేస్తారు? ఒక మాట అడుగుతా చెప్పండి.
ఆలోచించండి. ఒక 2 ఎత్తైన ప్రదేశాలు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎత్తైన కొండలు. నువ్వు కొండ శిఖరం మీద ఉన్నావు. అవతల కొండ శిఖరం దాటితే నీకు చాలా ట్రెజర్ వెయిటింగ్. నీకు ఆల్రెడీ ఒక స్క్రీన్ మీద అవతల ఉన్న ట్రెజర్ ఎట్టిదో చూపిస్తున్నారు. అండ్ నువ్వు ఉన్న కొండ కాలిపోతుంది. కింద నుంచి నువ్వు ఉన్న కొండ కాలిపోతుంది. నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు కిందకి దిగలేవు. వెళ్తే ఆ దారిలో ఆ గాలిలో ఉన్న తాడుని పట్టుకుని ఆధారంగా చేసుకుని ఆ దారిలో నువ్వు వెళ్లాల్సిందే, లేదా ఇక్కడ కాలిపోవాలి. వాట్ యూ విల్ చూస్? చెప్పండి, మీరు ఏది చూస్ చేసుకుంటారు? కాలిపోతారా? ఆ తాడు పట్టుకుని ఏదో రకంగా చేరడానికి ప్రయత్నం చేస్తారా? ఎస్, ఎగ్జాక్ట్ గా జరగబోయే సంగతులు ప్రభు నీకు ఎందుకు తెలియచేస్తారంటే, అవతల అద్దరిని ఉన్న సంగతులు నీకు ముందుగా ఒక పిక్చర్ లాగా చూపిస్తారు. ఆ సంగతులు రీచ్ అవ్వడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాలిపోయే పరిస్థితులనే ఉంటాయి కనుక నువ్వు ఏదో రకంగా ఆ తాడు పట్టుకునైనా సరే వెళ్ళిపోయే విధంగా అభ్యంతర పడకుండా ముందుకు వెళ్లే వారిగా తయారవ్వాలనే ప్రభు నీకు ముందుగా కొన్ని సంగతులను తెలియచేస్తారు. ఆమె నేను చెప్పలేకపోయారే. హల్లెలూయా. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. నువ్వు నిజముగా ప్రభు కొరకు కనుక బ్రతుకుతున్నావా? అయితే గుర్తుపట్టు. నీకు ముందుగా దేవుడు అనేక విషయాలు తెలియజేసిండు. ఆ విషయాలను నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు అంటే అవి జరుగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు. ఆ సంగతులు బట్టి కృంగిపోవడానికి కాదు, లేదా ఆ సంగతులను బట్టి అతిశయపడటానికి కాదు, నీకు గ్రహింపులోనికి తీసుకుని వచ్చిన ప్రభువుని బట్టి అతిశయపడడానికి. ఆమేన్. అండ్ చేరబోతున్న గమ్యమును బట్టి నువ్వు అతిశయపడ్డానికి నానా. మనం సమాజంగా ఎందుకు కూడుకోవాలండి? ఆ దినము సమీపించుకోలేది మరి ఎక్కువగా కూడుకోవాలి. చెప్పండి అన్నమాట. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. ఆ దినము దాటితే ఏముంది? గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం ఉంటుంది. ఆయన వచ్చు దినం భయంకరమైన దినం. ఎవరు తాళగలడు? చిన్న ప్రవక్తల నుండి పెద్ద ప్రవక్తల వరకు అనేక సార్లు చెప్పారు ఆ దినం వరకు. కానీ ఆ మహాభయంకరమైన దినములు దాటిన తర్వాత యుగ యుగములు గడిపే నిత్యత్వం కదా. ఆయనతో ఉండు దినముల కొరకు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రస్తుతం ఉన్న శ్రమలు ఎన్నదగినవిగా అనిపించవు. నేను ఒక్క మాట చెప్పని, గోధుమ గింజకి మరలా ఫలం గనక వస్తే ఏమొస్తాయి? యాపిల్ గింజలు వస్తాయా? చెప్పండి, ఏమొస్తాయి? గోధుమ గింజలే రావాలి కదా, అంతే కదా. వధింపబడిన గొర్రె పిల్ల యొక్క పిల్లలు ఏమవుతారు? వధకేర్పరచబడిన గొర్రె పిల్లలు. చెప్పండి అన్నమాట.
ఈరోజు అలా తయారవగలవా? ఈరోజు అలా తయారవుతావా? ఈరోజు అలా తయారవుతావా? అందరినీ ఓకే ఓకే అనిపించుకొని అందరితోని మంచి పేరు తెచ్చుకొని కదలాలనుకుంటున్నావు కదా. లోకంతో కూడా స్నేహం చేసుకుంటూ ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఏ చెడ్డ పేరు? లోకంలో. నీకు తెలుసా, లోకంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం పరలోకంలో నీ పేరు పాడవుతుందని తెలుసా? రెండో మాట, లోకంలో నువ్వు పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి క్షణం పరలోకం నుండి నిన్ను పంపించిన దేవుని నామం దూషింపబడుతుందని నీకు తెలుసా? లోకంతో స్నేహం కోరుకొని ఎందుకు నానా ఓడిపోతున్నావు? ఎందుకు నానా కాంప్రమైజ్ అయిపోతున్నావు? నీ కళ్ళెదురుగుండా ఆచారాలు జరుగుతుంటే ఎందుకు నానా కాంప్రమైజ్ అయిపోతున్నావు? నీ కళ్ళెదురుగుండా అరాచకాలు జరుగుతుంటే ఎందుకు నానా కాంప్రమైజ్ అయిపోతున్నావు? నీ కళ్ళెదురుగుండా జరగకూడని కార్యాలు జరుగుతుంటే ఎందుకు నానా కాంప్రమైజ్ అవుతున్నావు? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? అరే, శిష్యులకి కూడా మీరు పిలిచి, సమాజ మందిరంలో ఉన్నవారు పెద్దవారు పిలిచి, మీరు ఆయన నామమును ప్రకటించకూడదు, మీరు ఆయన నామంలో కదలకూడదు, ఆయన నామం గురించి మాట్లాడకూడదు అంటే సరేనండి అనుకుని కామ్గా వచ్చారా? ఏమన్నారు? మేము ఆయన నామం ప్రకటించకుండా ఉండలేం అన్నారా లేదా? నీ పిలుపుకు వ్యతిరేకంగా నీకు మాటలు వస్తున్నప్పుడు నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? ఎవరిని సంతోష పెట్టాలని ట్రై చేస్తున్నావు? చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలని ట్రై చేస్తున్నావు అని. ఎవరిని సంతోషపెట్టాలని ట్రై చేస్తున్నావు? ఆలోచన చేద్దాం. ఎవరిని సంతోష పెట్టడానికి ట్రై చేస్తున్నావు నాన్న? ఈ లోకంతో స్నేహం వైరం అని తెలీదా? నువ్వు ఎక్కడ ఉన్నా సరే లోకాన్ని గుర్తుపట్టగలగాలి. నువ్వెక్కడ ఉన్నా లోకాన్ని గుర్తుపట్టగలగాలి. హలో, సంఘంలోకి లోకం ఎంటర్ అయింది అనుకో, చొరబడింది అనుకో, నువ్వు గుర్తుపట్టాలి. ఒక పులి నడుచుకుని వెళ్ళిన తర్వాత ఇసుక మీద అచ్చులు పడతాయి కదా, ఆ అచ్చులు చూస్తే నువ్వు గుర్తుపట్టవా ఇటు పులి వెళ్ళిందని? గుర్తుపడతాను. చెప్పండి. ఇప్పుడు గాడిదలు వెతుక్కుంటూ సౌలు వెళ్ళాడే, ఒకవేళ తన గాడిదల యొక్క అచ్చులు ఒక ఇసుక మీద ఎక్కడైనా కనబడ్డాయి అనుకోండి, తను గుర్తుపట్టడా? గుర్తుపడతారు కదా. మరి అలాగనే లోకం ఎక్కడెక్కడ ఎంటర్ అవుతుందో నువ్వు గుర్తుపట్టలేవు నానా? చెప్పండి, గుర్తుపట్టగలమా లేదా? గుర్తుపట్టగలం. నువ్వు గుర్తుపట్టినప్పుడు మరి ఎందుకు లోకంతో స్నేహం చేయిస్తే పర్వాలేదు కాంప్రమైజ్ అవుతున్నావు? ఒక మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకున్నాం. రండి, ప్రార్థనలోకి వెళ్దాం. రండి, లేవియా కాండం 20వ అధ్యాయం తీయండి.
4-5 వచనాలు ఒకసారి చదవండి. లేవ్యాకాండం 20వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు ఆ మనుషుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధిని, వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారం చేయు వారినందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. చూడండి, మీ కళ్ళెదురుగుండా ఆ మనుష్యులు సంతానంను మొలెక్కి ఇస్తుంటే, అంటే అపవాది సంబంధమైన కార్యాలు చేస్తుంటే, లోక సంబంధమైన కార్యాలు చేస్తుంటే నువ్వు చూసి చూడకుండా ఉన్నట్టుగా నీ కన్నులు తిప్పుకొని అమ్మో నాకొద్దు అనుకుని కళ్ళు మూసేసుకున్నంత మాత్రాన్న దేవుడు విడిచిపెట్టేస్తారనుకుంటున్నావమ్మా? చేసినోడిని చూసి చూడనట్టుగా వదిలిన వాడిని కూడా వదలనంటున్నాడండి దేవుడు. వింటున్నారా? లోకంతో స్నేహం చేయడం ఒక ఎత్తైతే, పరిశుద్ధమైన ఏరియాలో అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నప్పుడు చూసి చూడకుండా ఉన్నప్పుడు కూడా చేసిన వానితో సమానునిగా చేస్తానంటున్నారు దేవుడు. ఎలా తప్పించుకుంటాం నానా? ఎలా తప్పించుకుంటావు? నీ ఇంట్లోకి చక్కగా ఇల్లంతా అంతా నీట్ గా పెట్టుకున్నావు, చక్కగా అన్నిటికీ రెడీ అయ్యావు. నెక్స్ట్ ఇక భోజనాలే పెట్టుకోవాలి. ఇంట్లోకి జస్ట్ కొన్ని ఒక వేల కొలదిలో లేదా ఒక 100ల కొలదిలో కొన్ని ఈగలు వచ్చినాయి. పర్లేదులే, వస్తే రానిలే అని ఊరుకుంటావా? చెప్పండి, ఊరుకుంటామా? కొంచెం కూడా రియాక్ట్ అవ్వవా నాన్న నువ్వు? అవేం మోసుకుని వస్తాయి? ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి? అవి చూడడానికి ఏమైనా హ్యాపీగా అనిపిస్తాయా? దేవుని మందిరంలో అపవిత్రత కూడా అంతే. అవి చూసి నువ్వు ఓకే ఓకే అనుకుని కాంప్రమైజ్ అయిపోతున్నావు. చూడు, పరిస్థితుల్లో మార్పులు కలుగును గాక. చూసి చూడనట్టుగా నాకెందుకులే అనుకుంటున్నావు. చూడు, జాగ్రత్త నానా, జాగ్రత్త. అలా నువ్వు వ్యతిరేకించినప్పుడు ఆ సమాజ మందిరాలు నిన్ను ఉండనిస్తారా? వెళ్ళగొడతారు. ఏం చేస్తారు? వెళ్ళగొడతారు. నీ భయం అదే కదా. ఎక్కడ వెళ్ళగొడతారో అనుకుని కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నావు కదా. ఆయన చెప్పింది జరగాలి అంటే ప్రస్తుతం నువ్వు చూస్తున్న దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఈరోజు గ్రహించు. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కాంప్రమైజ్డ్ లైఫ్ వద్దని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే టక్ 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 మన కట్ అయిపోవడం కాదు. ప్రార్థించు, మోకాళ్ళేసి ప్రార్థించు. ప్రభా నాతో మాట్లాడండి, అయ్యా నా ప్రయాణాల్లో మాట్లాడండి. ప్రార్థించమ్మా. ఇచ్చిన పాయింట్ ప్రార్థన చేయి. ఇది ఎలా ఉంటుంది తెలుసా? అన్నమంతా వండిన తర్వాత అన్నమంతా వండిన దాకా ఉండి కరెక్ట్ గా అక్క వచ్చి వడ్డిస్తున్నప్పుడు వెళ్ళిపోతే ఎలా ఉంటది? ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి, ఉందా? ఎప్పుడు ప్రయోజనం? నీకు వండిన అన్నం నీ పాత్రలోనికి వస్తే కదా ప్రయోజనం.
నువ్వు వండిన మంచి రెసిపీ నీ ప్లేట్ లోకి వచ్చి నువ్వు తింటే కదా నీకు ప్రయోజనం. నేను విన్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తే కదా నీకు ప్రయోజనం. కొన్ని అందరిలోని ప్రార్థన చేయడం ఇష్టం లేదా? ఉన్న స్థలంలో ఉండి ప్రార్థన చేయమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ అలా ప్లేట్ లో వడ్డిస్తున్నట్టుగా ప్రేయర్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు ప్రార్థన చెయ్యండి. ప్రేరేపించబడిన వారు ఆగద్దు, ప్రార్థనలోకి రండి. ఎవరో ఒకరు ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతామని కాదు. మనం అందరం చేరేది ప్రార్థన చేయడానికి. నానా, నీ జీవితంలో శ్రేష్టమైన సంగతులు జరగడానికి దేవుడు అనేక విషయాలు నీకు బయలుపరిచి ఉంచారు. అవన్నీ నీ జీవితంలో నెరవేర్చినప్పుడు నువ్వు గుర్తుపట్టాలంటే శ్రేష్టమైన వివేకం కావాలి. దానికోసం ఈరోజు అడగలేవా? ప్రార్థన చేయలేవా? అక్క ఇచ్చే ప్రేయర్ పాయింట్స్ అందరం ప్రార్థనలో పాల్గొందాం. అక్క